శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ప్రాంతముకు రావడానికి గల కారణం ఏమిటంటే, అలనాడు పొలములో గొర్రెలు కాసుకుంటున్నటువంటి గొర్రెల కాపుర దగ్గరికి దూత వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలుగు సువర్తమానమని ఏ రీతిగా అయితే చెప్పిందో, ఆ రీతిగా ఈ ప్రాంత ప్రజలకు దైవజనులుగా మేము కూడా ఒక సువర్తమానం తీసుకొని ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఏమిటి ఆ సువర్తమానము అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రతి మనిషి కూడా పాపము అనేటువంటి రోగంలో పడిపోయి కొట్టిమిట్లాడుతూ ఏ విధంగా జీవించాలో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారికి ఆ రోగం నుంచి ఏ విధముగా విడుదల పొందుతుంది, ఆ రోగముకు ఎటువంటి మందు వేస్తే దాని నుంచి పరిపూర్ణంగా విడుదల పొందుతాము అనేటువంటి విషయాన్ని తెలియపరచాలని ఇక్కడికి మేము రావడం జరిగింది. రోజు ప్రతి మనిషి కూడా తమ జీవితంలో పుట్టుకతోనే పాపి అని అనేక రకాలుగా గ్రహించుకుని ఉంటున్నాడు. అయితే ఆ పాపం నుంచి ఎలాగూ విడుదల పొందాలి, ఆ పాపం నుంచి ఎలాగూ విడిపించబడతాము అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి మనిషి పాపం నుంచి విడుదల పొందాలంటే రక్త ప్రోక్షణ అనేది జరగాలి. అది ఎవరి రక్తము అని ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడు రక్తము ద్వారా మాత్రమే అది జరుగుతూ ఉంది. అయితే ఈ లోకంలో పరిశుద్ధుడు ఎవరు అని ఆలోచన చేసినట్లయితే, ఈ ఉదయకాల సమయంలో మేము ఎవరినైతే మీకు పరిచయము చేస్తున్నామో ఆ జీవము కలిగినటువంటి యేసయ్య పరిశుద్ధుడు. అవును, ఆయన కన్య మరియ గర్భముగా పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన వచ్చి ఈ భూమి మీద తన దైవ స్వరూపాన్ని కనపరుచుకోలేదు, కానీ మానవుల కొరకు రిక్తుడిగా మారిపోయి సొగసైనను స్వరూపమైనను లేకుండా తనను తాను నలుగగొట్టుకొని తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు కాచి ఉన్నాడు. ఎందుకు అలాగూ జరిగింది అనంటే, ప్రతి మనిషి పాపం నుంచి విడుదల పొందాలంటే ఒక యజ్ఞము జరగాలి. ఆ యజ్ఞము చేయడానికే తన మహామహిమను విడిచిపెట్టుకొని ఉన్నతమైనటువంటి స్థానంను విడిచిపెట్టుకొని ఆయన ఈ భూమి మీదకు రావడం జరిగింది. వచ్చి మనందరి పాప పరిహారార్థమై ఆయన బలిగా మారిపోయాడు. అయితే అటువంటి విషయాన్ని మేమందరము గ్రహించి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడి మేము కూడా ఈ రోజు ఆ పాపం అనేటువంటి రోగం నుంచి విడుదల పొందుకొని ఉన్నాం. మాకు బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. కాబట్టి మేమందరము కూడా ఆ పాపం నుంచి విడుదల పొంది మోక్షానికి చేరువకు మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మాతో ఉంటున్నటువంటి మీరందరూ కూడా నిత్య రాజ్యాన్ని లేదా మోక్షాన్ని మీరు కూడా పొందుకోవాలని మా సహోదరులుగా మా సహోదరులుగా మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఆ సత్యమును మీకును తెలియపరిచి మీలో ఉన్నటువంటి ఆ పాపము అనేటువంటి రోగం నుంచి మిమ్మల్ని పరిపూర్ణమైన విడుదల కలిగించాలనే ఆశతో మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. కాబట్టి ప్రతి మనిషి పాపం నుంచి విడుదల దయచేసేది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తము మాత్రమే. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని ఆయన రక్తము ద్వారా మీరు కూడా కడగబడినట్లయితే ఈ